ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి నరక చతుర్దశి రోజు ఎలా అయితే రాక్షసుని కాల్ చేస్తారో అలాగే మీలో ఉన్న భయం, కోప, బాధను కూడా కాల్ చేయడం వల్ల కాల్ చేసే టైం అనేది వచ్చింది. కాల్ చేయడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి మార్పులు అనేవి వస్తాయి అండ్ నరక చతుర్దశి తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో చూస్తారు. అది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ ఫైనాన్షియల్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్లో ఎలాంటి మార్పులు అన్నిటి పరంగా వస్తాయి అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాము. నరక చతుర్దశి తర్వాత మీలో ఉన్న బాధ, భయం, కోపం ఇవన్నీ కూడా మీరు తీసేయడం వలన మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే ఎండింగ్లో నేను మీలో ఉన్న నెగిటివ్నెస్ అనేది ఎలా తీయాలనేది కూడా ఒక రెమెడీ అనేది చెప్తాను. సో ముందు రీడింగ్కి వెళ్దాము. సో మీలో ఉన్న బాధ, భయం, కోపం అనేది తీసేయడం వల్ల మీ లైఫ్లో నరక చతుర్దశి తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది చూద్దాము. ముందుగా రిలేషన్షిప్ పరంగా చూద్దాము. సో చూద్దాం. రిలేషన్షిప్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ జరుగుతాయి. 2 of Swords, Knight of Cups, King of Wands, the Wheel of Fortune, 8 of Pentacles, 3 of Wands, Queen of Wands, 9 of Cups. సో ఇది రిలేషన్షిప్ పరంగా. తర్వాత మనం ఫైనాన్షియల్గా అంటే హెల్త్ పరంగా మనీ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది కూడా చూద్దాము. నెక్స్ట్ రీడింగ్ తీద్దాము. సో ఎవరైతే ఉన్నారో మీరు ఈ నరక చతుర్దశి తర్వాత మీలో నరక చతుర్దశి రోజు నుండి మీరు ఏదైతే మీలో ఉన్న బాధ, భయం, కోపాన్ని అయితే మీలోంచి తీసేస్తారో దాని తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు కూడా మీ లైఫ్లో ముఖ్యంగా ఈ రిలేషన్షిప్కి సంబంధించింది చాలా చాలా మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అయిపోయింది. అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, నో కన్వర్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ ఇవన్నీ జరగడం వలన మీ లైఫ్లో అన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చిన్నది కూడా మీకు నెగిటివ్గా అనిపించడము, లేకుంటే మీరే ఎక్కువగా ఫీల్ అవడము, ప్రతిదీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అన్ని నెగిటివ్గా ఎందుకు జరుగుతున్నాయి, నేను ఏం చేసినా కూడా ఎందుకు కలిసి రావట్లేదు, అది రిలేషన్షిప్ పరంగా అయినా ఫైనాన్షియల్గా అయినా కూడా, లేకుంటే ఏదైనా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్లో కూడా నేను ఎందుకు ఇంత నెగిటివ్నెస్ అనేది అనిపిస్తుంది అనేది ఆ ఫీలింగ్ అయితే ఉంది మీకు. సో ఎప్పుడైతే మీరు ఈ నరక చతుర్దశి తర్వాత తప్పకుండా మీ లైఫ్ అనేది పాజిటివ్గా మారబోతుంది. ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి, ఏదైనా మీ పార్ట్నరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే కనుక, లేకుంటే కొంతమంది అగ్రెసివ్నెస్తో మూర్ఖంగా బిహేవ్ చేస్తూ మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా నెగిటివ్నెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా మీలో తప్పులు వెతుకుతూ ఉంటారనమాట. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత చేంజ్ చేసుకున్నా మీ పార్ట్నర్ కోసం కూడా మీలో ఎప్పుడు కూడా
ఏవైతే తప్పులే వెతుకుతూ ఉంటారో మీలో పాజిటివ్‌లో నుంచి కూడా నెగెటివ్ వెతుక్కుంటూ ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ అయితే. సో, అలాంటి వాళ్ళు కూడా చేంజ్ అనేది అవుతారు. అండ్ మీరు ఏదైతే ఈ చేంజ్ అవుతారో అలాగే మీ రిలేషన్‌షిప్ కోసము మీరు చాలా చాలా ఆహ్, చాలా చాలా ఈ రిలేషన్‌షిప్‌ని ఆహ్, తెగిపోకుండా చాలా కష్టపడ్డారు. అంటే మీ పార్ట్నర్ మేబీ చాలా సార్లు బ్లాక్ చేసుకున్నా వెళ్లి మళ్ళీ బతిమలాడుకోవడమో, మీ తప్పు చేసినా చేయకపోయినా కూడా మీరు వాళ్ళకి సారీ చెప్పడము, వాళ్ళ తప్పు చేసినా కూడా ఫర్‌గివ్ చేసేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. మీ సైడ్ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టారు ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. నాట్ బ్యాక్ స్టెప్ వేయలేదు ఎప్పుడు కూడా, నాట్ స్ట్రక్ పొజిషన్‌లోనూ లేరు. మీ సైడ్ నుంచి మీరెప్పుడూ కూడా 100% మీ పార్ట్నర్‌ని మార్చుకోవడానికి, ఈ రిలేషన్‌షిప్‌ని వద్దనుకుని వెళ్ళిపోవడం కానీ, లేకుంటే వీళ్ళు మీ పార్ట్నర్ ఎంత మూర్ఖంగా బిహేవ్ చేసినా, వాళ్ళతో మీరు కావాలనే అనుకున్నారు. మీ తగిన ప్రతిఫలం అంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకొనుంటే అన్‌బ్లాక్ చేసుకోవడానికి ఎలాంటి సోర్స్ ఉందా అని ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకుంటే వేరే సోర్సెస్ ద్వారా, వేరే కాంటాక్ట్స్ ద్వారా కానివ్వండి, వేరే నంబర్స్ ద్వారా ట్రై చేయడమో, లేకుంటే వేరే సోషల్ మీడియా ద్వారా ట్రై చేయడం, ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారనమాట. అండ్ ఒక్కొక్కసారి మీకు చాలా కోపం గూడా వస్తూ ఉంటుంది మీ పార్ట్నర్ మీద. ఎందుకంటే మీ పార్ట్నర్ మీరెంత చేంజ్ అయినా ఈవెన్ మీ పార్ట్నర్ ఒచ్చినాక మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ రాకముందు ఉన్న లైఫ్ కన్నా కూడా మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్ అనేది 80% వరకు చేంజ్ అయిపోయిందనమాట. అది పాజిటివ్‌గా మాత్రం కాదు. నెగెటివ్‌గానే చేంజ్ అయిపోయింది. అండ్ మీరు వాళ్ళ కోసము చాలా 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 తగ్గి ఉన్నారు. ఒకప్పుడు మీరు కోపం ఎక్కువ ఉండి ఎక్కువగా అగ్రెసివ్‌నెస్ ఉన్న పర్సన్స్ అయితే ఇప్పుడు చాలా వరకు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చారనమాట వాళ్ళ కోసము. ఎందుకంటే ఆ రిలేషన్ మీరు కావాలనుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చారనమాట. అలానే ఫ్యూచర్‌లో కూడా ఏందంటే మీ కోపాన్ని అదుపులోనే పెట్టుకోవడం అనేది చాలా అవసరం అనమాట. మీ పార్ట్నర్ ఏందంటే ఇప్పుడు తన తనలో కొంచెం చేంజ్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో వాళ్ళు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, మీరు లేని లోటనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ చాలామందేందంటే కొంతమంది ఎవరైతే అగ్రెసివ్‌నెస్‌లో బ్లాక్ చేసుకున్నారో వాళ్ళు డెఫినిట్‌గా రియలైజ్ అయితే అవుతున్నారనమాట. ఎందుకు రియలైజ్ అవుతున్నారు అంటే వాళ్ళ కోపం అనేది ఆహ్, హ్మ్, ఎట్లుంటదంటే కోపం అనేది చాలా తొందరగా వస్తుంది. అంతే తొందరగా పోతుంది. బట్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే ఏంటంటే వాళ్ళు కోపం తగ్గినా కూడా వాళ్ళు అన్‌బ్లాక్ చేయకపోవడము, లేకుంటే ఆహ్, హ్మ్, కోపంగా మాట్లాడకుండా ఉండడము, సాఫ్ట్‌గా మాట్లాడడం కానీ, సారీ చెప్పడం గానీ ఇవన్నీ చేయరనమాట. బట్ వాళ్ళైతే కంపల్సరీ బ్లాక్ అన్‌బ్లాక్ చేసుకొని మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తారు ప్రేమతో మాత్రమే. అలాగే ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి, తప్పకుండా మీరు వాళ్ళకి కాంటాక్ట్‌లో అయితే కనుక డెఫినిట్‌గా వాళ్ళ నుండి మీరు ఏదైతే వర్డ్స్ వినాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి మీరంటే ఇష్టమని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళనని, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని, ఇలాంటి సారీ చెప్పాలని అనుకుంటున్నారో అలాంటివైతే వాళ్ళ నుండి మీరు వింటారు కంపల్సరీ. అండ్ మీరు చాలా రోజుల నుంచి మీ పార్ట్నర్‌లో కోపం మాత్రమే ఉంది. ఎంత ప్రేమను చూపించినా కోపాన్ని చూపిస్తున్నారన్న ఫీలింగ్ ఉందనమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళేందంటే ఆల్రెడీ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ వాళ్ళకి ఎటు కదలేని సిట్యుయేషన్ అయిపోతుంది కాబట్టి ఆ ఎమోషన్స్‌ని ఎక్కడో ఒక చోట రిలీజ్ చేస్తే కానీ వీళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని ఎటు చూపించాలో తెలియక అది మీ రూపంలోనే మీ మీదే చూపిస్తూ ఉన్నారనమాట. సో, దానికి వాళ్ళు పశ్చాత్తాపం కూడా పడుతున్నారు. ఎందుకంటే ఆహ్, ఒక్కసారని కాదు నంబర్ ఆఫ్ టైమ్ ఇదే రిపీట్ అవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌కి ఈవెన్ డే అండ్ నైట్ మీతో మాత్రమే కమ్యూనికేషన్‌లో ఉంటున్నారు. సో, ఆ టైంలో మీరు కూడా ఏదైనా ఒక చిన్న మాట అంటే ఏందంటే మీరు కూడా అర్థం చేసుకోకుండా నన్నిలా మాట్లాడుతున్నారే అని ఆ అగ్రెసివ్‌నెస్‌ని ఎవరి మీద చూపించాలో అది బర్స్ట్ అయిపోతుందనమాట. ఆ బర్స్ట్ అవ్వడం వల్ల ఏందంటే మీకు మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడడము, బ్లాక్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. సో, కంపల్సరీ వాళ్ళు
వాళ్ళ కోపాన్ని కూడా ప్రెజెంట్ కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా హ్యాపీగా ఏం లేదు. ఎటు చూసినా కూడా సమస్యల్లోనే ఉన్నారనమాట. సో దానివల్ల ఇటు మిమ్మల్ని మిస్ చేసేసుకుని అటు లైఫ్లో కూడా హ్యాపీనెస్ లేకుండా ఉన్నామే అన్న ఫీలింగ్ అనేది, ఆ గిల్టీనెస్, మిమ్మల్ని అన్నదానికి గిల్టీనెస్ అనేది, రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి, వాళ్ళు చేసిన దానికైతే పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నరు మీ దగ్గరికి రావాలని. అండ్ వాళ్ళు మారాలని చెప్పి చాలామంది రెమెడీస్ చేయడము, మేనిఫెస్టేషన్స్ చేయడము, గాడ్ని ప్రే చేయడము, ఉపవాసాలు ఉండడము, కొంతమంది పూజలు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ దోషాలు ఏమన్నా ఉంటే దోషాలు తీసే పూజలు చేసుకోవడము. సో మీ కోరికలన్నీ కూడా మీ పార్ట్నర్కి సంబంధించినవి. మళ్ళీ నాతో చాలా ప్రేమగా ఉండాలి. ఒకప్పుడు మేమిద్దరము ఎంత ప్రేమగా ఉన్నాము, డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ, అసలు టైం సరిపోయినంతగా మేము మాట్లాడుకున్నాము, రాత్రి పగలు నిద్ర కూడా పోకుండా. అలాంటి రోజులు మళ్ళీ రావాలి. వాళ్ళు నాతో చాలా ప్రేమగా ఉండాలి. నేను చూపించే ప్రేమను అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళ సైడ్ నుంచి అంత కాకపోయినా ఎంతో కొంత ప్రేమ అనేది నేను రిటర్న్ తీసుకోవాలని అయితే మీరు చాలా రోజుల నుంచి మేనిఫెస్టేషన్స్, దేవుణ్ణి ప్రార్థించడం, ఉపవాసాలు ఉండడము, జపాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఏదైతే మీ కష్టం అనేది ఊరికే పోలేదనమాట. మీ మేనిఫెస్టేషన్స్ కానీ, మీ ఉపవాసాలు, మీ ప్రార్థనలు అనేది దేవుడు కరుణించి తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి, అదైతే మీ లైఫ్లోకి అయితే తొందరలోనే రాబోతుంది అన్నమాట. మీ మేనిఫెస్టేషన్కి సంబంధించి మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, పాస్ట్లో మీతో ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత క్లోజ్గా ఉన్నారు, ఎంత మంచిగా అర్థం చేసుకున్నారు, ప్రతిదానికి మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అలా మీరు కోరుకున్నారు. సో అలా అయితే మీ పార్ట్నర్ తిరిగి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. సో చూద్దాము ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది. ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ నరక చతుర్దశి తర్వాత మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ద టవర్, 10 of Wands, the Death, Knight of Swords. సో ఫైనాన్షియల్గా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది. అంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఏదన్నా సడన్ చేంజ్ వచ్చి లాస్ అవ్వడం, మనీ లాస్ అవ్వడము, లేకుంటే ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి మనీ పరంగా కొంత అమౌంట్ అనేది లాస్ అవ్వడము, లేకుంటే హెల్త్ పరంగా లాస్ అవ్వడము, ఇలా ఏదో ఒకటి ఏదైనా జాబ్ ఆర్ బిజినెస్ చేస్తూ ఉంటే జాబ్ లాస్ ఆర్ బిజినెస్ లాస్ అవ్వడం కానివ్వండి ఆల్రెడీ జరిగి ఉంటుంది, లేకుంటే జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల మీకు ఏమొస్తుంది, అది జరిగింది అంటే అది ఒక మంచి కోసమే. మీకు దాని వలన మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది. దానికన్నా బెటర్ పొజిషన్లో బెటర్గా ఉండే ఆల్రెడీ జాబ్ పోయి ఉంటే కనుక, లేకపోతే జాబ్ పోయే అవకాశం ఉంటే దానికన్నా బెటర్ జాబ్, దానికన్నా ఒక 2 రెట్లు ఎక్కువ ఇన్కమ్ ఉన్న జాబ్ రావడం కానివ్వండి. ఏదైనా ఫైనాన్షియల్ లాస్ అయితే కనుక మీకు ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్గా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఉండే సోర్స్ అనేది రావడం కానీ జరుగుతుంది. సో అతి తొందరలోనే జరిగే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా అదొక బర్డెన్ లాగా జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుని ఎందుకు నా లైఫ్ ఇంత భారంగా ఉంది, అది ప్రాబ్లంలు సమస్యల వల్ల ఉంది అని అయితే మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీ లైఫ్ని ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కూడా ఓకే నేను స్ట్రాంగ్, ఐఆమ్ స్ట్రాంగ్, నేను ఏ ప్రాబ్లంనైనా కూడా సాల్వ్ చేసుకునేట్టుగా నేనున్నాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, కంపల్సరీ ఆ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలను అన్న విధంగా అయితే మీరు ఉంటే కనుక లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుకు వెళ్తారు. అలా కాకుండా భారంగా ఉంటే కనుక మీ లైఫ్ సో ఇలాంటి జీవితం బతకడం కన్నా కూడా చచ్చిపోవడం బెటరు, ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు దేవుడు అని చెప్పి నిందించుకుంటూ ఉంటూ మిమ్మల్ని మీరే డిప్రెషన్లో చేస్తూ మీ ఎనర్జీస్ మీరు లో ఎనర్జీస్లోకి వెళ్ళడం వల్ల మీ లైఫ్లో ఇంకా డౌన్ అయిపోతూ ఉంటారు తప్ప అప్ అనేది ఉండదన్నమాట. సో ఫైనాన్షియల్గా అయితే ఇలా ఉంది, హెల్త్ పరంగా ఎలా ఉంది అనేది చూద్దాము. Queen of Cups, 5 of Pentacles, the Strength,
సిక్స్ ఆఫ్ స్వర్డ్స్. హెల్త్ పరంగా చూస్తే మీరు ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా ఉండడం అనేది చాలా అవసరం అనమాట. అండ్ అనవసరమైన విషయాల్లో వేలు దూర్చేయడము కానివ్వండి, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి వేలు పెట్టి మీరు మీకు అవసరం లేకపోయినా కూడా ఎవరి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయితే అవ్వద్దు. అవ్వడం వలన గొడవలు జరిగి దానివల్ల మీకే లాస్ అనేది జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అది ఎమోషనల్గా కూడా హెల్త్ పరంగా కూడా సఫర్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకండి. అండ్ అనవసరమైన వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వకండి. అండ్ ఒకళ్ళకి మంచి చెప్పి మీరు చెడు ఎదురు తెచ్చుకునే సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీకు ఏదైతే ఉందో మీ పని ఏదో మీరు చేసుకోండి. మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. కానీ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో బాధపడ్డారు, వాళ్ళకి మనం సాయం చేద్దామని చెప్పి మీకు లేని దానికి వెళ్ళి అప్పు చేసి మరీ పెట్టడము ఇట్లాంటివి అయితే చేయకండి. దానివల్ల అనవసరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాటి గురించి ఆలోచించుకుని సఫర్ అయ్యి మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయ్యి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే ప్రాబ్లం కూడా ఉంది. ఓవర్ ఎమోషనల్ అవ్వద్దు. మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అయితే అవసరం అనమాట. ఇది మీ పార్ట్నర్ విషయంలో కావనివ్వండి, ఏదైనా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అది చిన్న డిసీజ్ అయినా పెద్ద డిసీజ్ అయినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఎలాంటి డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ లేదనమాట. అలా కాకుండా మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టేసి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి అనవసరమైన సలహాలు ఇవ్వడము, అనవసరంగా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాటి వల్ల మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వండి. మీ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోకండి. సెల్ఫిష్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో వాళ్ళు చేసుకుని స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. దానివల్ల ఆల్రెడీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అది క్యూర్ అవుతాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉండండి. వాకింగ్ లాంటివి, మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి డైలీ ఒక ½ అన్ అవర్ సన్లైట్కి, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో సన్లైట్కి కానివ్వండి, భూమాతకు కానివ్వండి, అండ్ పంచభూతాలన్నిటికీ యాక్టివ్లో ఉంచుకోండి. అలాగే ఏంటంటే ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీ వర్డ్స్ని ఎప్పుడు మీ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా మీ లైఫ్లో చాలా మార్పు వస్తుంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి, ఎక్కడ అవసరం లేదో అక్కడ సైలెంట్గా ఉండండి. మీ వాయిస్ ఏదైతే ఉందో వాటిని మంచి కోసమే వాడండి. గొడవలు జరుగుతున్నప్పుడు సరే పక్కన మనం ఉన్నాం కదా, సో వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, మనం పాయింట్ అవుట్ చేయాలని చెప్పి రైట్ చేసేసి హడావిడి అయితే చేయొద్దు. మీరు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ చేసి మీ పాత్ర అనేది ఎంత ఉందో అంతవరకే మీరు పోషించండి. అంతేగాని అన్నిట్లో కూడా వేలు పెట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ వాయిస్ అనేది థ్రోట్ చక్రాన్ని అయితే బ్లాకేజ్ అనేది చేసుకోవద్దు. సో ఇదనమాట. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.